మీరు వెనక జరగరు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధిల్లాలి ఆలోచన విధానాలు. డాక్టర్ బాబాసాహెబ్ భారత కమ్యూనిస్ట్ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న దళిత ప్రజా వ్యతిరేక విధానాల మీద ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మతోన్మాద బీజేపీ ప్రభుత్వం, మతోన్మాద బీజేపీ ప్రభుత్వం, మతోన్మాద బీజేపీ ప్రభుత్వం, రాజ్యాంగానికి విఘాతం కల్పిస్తున్న బీజేపీ ప్రభుత్వం ఎవరు జ్యోతిరావు పూలే? ఆయన పుట్టింది ఎక్కడ, పెరిగింది ఎక్కడ, ఆయన ఏ రకమైనటువంటి ఉద్యమం బాట పట్టాడనేది నెమరేసుకుంటే ఆయన 1827లో పుట్టి మరి ఆనాడున్నటువంటి అణచివేతల వ్యతిరేకంగా ఆనాడున్నటువంటి వలస పాలన, ఇంకోవైపున రాజరిక వ్యవస్థలో మగ్గి మనందరికీ కూడా తెలుసు. ప్రపంచంలో ఏ దేశంలో కూడా కులాలను నిచ్చెనబెట్టి ఉండవు, కులాలు ఉండవు, మతాలు ఇంత పెద్ద మొత్తంలో ఉండవు. కేవలం మన దేశంలోనే కులాల నిచ్చెనబెట్లు, అలాగే మతాలు కూడా నిలయంగా ఉన్నటువంటి పరిస్థితి. అప్పుడు మరి అణచివేతలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అంటే దొరతనం, మెడలు వంచి దొరతనాన్ని మరి వాళ్ళు మరి ఆవగించుకొని ఆకలింపు చేసుకొని అణచివేసే కుట్రలకు పాల్పడ్డారు. అప్పుడు మరి మహాత్మా గాంధీ పూలే ఆయనే మరొక ఈ ఉద్యమ సంస్కరణలకి, కుల ఉద్యమ సంస్కరణలకి నాంది పలికాడు. అంతేకాకుండా మహిళల పట్ల చిరుచూపే, మహిళలు బజార్లకు రావద్దు, వంటింటికి పరిమితం కావాలంటే ఆయన భార్య సావిత్రి పూలే ఆమె స్వయంగా ఉపాధ్యాయురాలుగా, మొదటి ఉపాధ్యాయురాలు ఆమె దేశంలో సావిత్రి పూలే. ఆమె మరి సంస్కరణ తీసుకురావడం ప్రధాన పాత్ర పోషించింది. ఒకవైపున జ్యోతిరావు పూలే, ఇంకోవైపున సావిత్రి పూలే. వీళ్ళు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఈ దేశంలో ఈ కులాల అణచివేతలకు నిరసనగా, వ్యతిరేకంగా ఎక్కడికి ఉద్యమ సంస్కరణ తీసుకొచ్చి ఉద్యమ బాట పట్టాలని పిలిపించింది వాళ్ళు. ఆ తర్వాత మహాత్మా గాంధీ గారు ఆకర్షితైనాడు. మనం ఇప్పుడే అంబేద్కర్ వారికి కూడా మనం నివాళులర్పించాం. అంబేద్కర్ గారు కూడా ఆ ఆలోచనతోటే మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిరావు పూలే వాళ్ళ అలుగు జాడల్లోనే వాళ్ళ ఆకాంక్షల మేరకే రాజ్యాంగంలో కూడా లౌకిక వ్యవస్థ పెద్దపీట వేశాడు. అలాగే కులాలకి, మతాలకు అతీతంగా వ్యవస్థ ఉండాలన్నాడు, సమసమాజం లక్ష్యంగా ఉండాలన్నాడు. కానీ ఇవాళ ఈ పాలకులు వాటన్నిటి తొగులతో ఉన్నారు. అందులో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా ఇవాళ మొత్తం 370 ఆర్టికల్ రద్దు చేసి, అంటే రక్షణ కవచాలు రద్దు చేసి, లౌకిక వ్యవస్థకు భిన్నంగా లౌకిక వ్యవస్థను పూర్తిగా అత్యున్నతులలో మార్పు తీసుకొచ్చింది లేదు. ఇలా బీసీ జనగణమని ఎందుకు చేపట్టాడు నరేంద్ర మోడీ? ఎందుకు పెండింగ్లో పెట్టాడు? తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది కదా, వాళ్ళు కూడా ఎందుకు చేపట్టారని అడుగుతా ఉన్నాం. అందుకనే కులగారు చేపడితే వాస్తవాలు బయటకు వస్తాయి. ఈ దేశంలో అనగారిన వర్గాలు ఏమిటి, వాళ్ళ సంఖ్య ఏమిటి, వాళ్ళ బతుకు ఏమిటి, లేదా ఓసీలలో కూడా ఓబీసీ